చదివమ్మ మళ్ళొక్కసారి. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించుడి. చాలమ్మా. ఏమంటున్నాడు? మీ శత్రువులని మీరు ప్రేమించుమని అంటున్నాడు. దేవుని సంగమా, మీరు దేవునికి కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి అంటే మీ శత్రువులు అంటే దేవునికి శత్రువులు కాదు. ఇక్కడ లాజిక్ బాగా గమనించాలి. అయ్యా మరి దేవునికి బాధ పెట్టే శత్రువులని మేము మౌనంగా ఉండమంటారా అంటానని కొంతమంది ఆలోచనలు వేయచ్చు. దేవుని బిడ్డలారా, దేవునికి శత్రువు అయిన వాడిని నీవు ఒకవేళ ఆత్మలో వాక్యము కలిగి ఉంటే వాక్యాన్ని బట్టి ఆయనకు సమాధానం చెప్పాలి కానీ తప్ప నువ్వు దేవునికి శత్రు అయిన వాడికి నువ్వు తల కిందికి వేసుకొని జారుకొని వెళ్ళకూడదు. నీకు శత్రు అయిన వాడు, నీ శరీరానికి ఆయన శరీరము ఎప్పుడైతే శత్రుత్వనంగా ఉంటుందో దేవుని బిడ్డలారా, అట్టి వారి కొరకు నువ్వేం చెయ్యాలి? ఏం చెయ్యాలమ్మా? క్షమించాలి. దేవుని కొరకు కాదు. ఇక్కడ రెండు విషయాలు. మనం ఏం చేస్తున్నామంటే మనకు శత్రువు ఉంటేనేమో పోరాడుతున్నాము, దేవునికి శత్రువు అయితే మన కళ్ళ ముంగట కనబడ్డ వ్యక్తినేమో తల కిందికి వేసుకొని వెళ్ళిపోతున్నాం, జారికి వెళ్ళిపోతున్నాం. నిజమా కాదా? అర్థమవుతుందా? అర్థమైతలేదన్న మాట. అయ్యా అర్థమవుతుందన్న మాట. అంటే నువ్వు ఎవరి సొత్తు? నువ్వు నీ సొత్తా లేకుంటే నువ్వు దేవుని సొత్తా? అమ్మా తల్లి, అర్థమవుతుందా? అర్థమైతలేదా? నువ్వెవరి సొత్తు? నువ్వు దేవుని సొత్తు అయితే దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీ శత్రువుల కొరకు నువ్వేం చేయాలి? నీకేదైనా శత్రుత్వం ఉంటే దేవునికి అప్పచెప్పు. కానీ దేవుణ్ణి బాధ పెట్టే క్రియ చేస్తే నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని పెట్టి సమాధానం చెప్పాలి. ప్రపంచంలో సర్వం ఇట్లనే జరుగుతున్నదండి. అక్కడిదేమో ఇక్కడెత్తున్నాడు, ఇక్కడిదేమో అక్కడెత్తున్నాడు. పిచ్చి పిచ్చి తప్పులు చేసి దేవుడు క్షమించమన్నాడు కదా, నేను అందుకోసమే ఊకుంటున్నా. ఎగ్జాంపుల్ దేవుని బిడ్డలారా, మీ నాన్నగారు మంచోడు అనుకో, మీ నాన్నగారు నీకు ఒక మంచి పెంపకము, మంచి ఫుడ్, మంచి బట్టలు ఇచ్చి మంచిగా నేను చిన్నప్పటి సంది ఒక 20-22 ఏళ్ళ దాకా మంచిగా పెంచాడు అనుకో. మీ నాన్నగారిని మార్కెట్లో ఒక వ్యక్తి తిడితే నన్ను కాదు మా నాన్నగారిని అంటున్నాడు అంటే నువ్వు జారిపోతావా? అర్థమవుతుందా నా మాట? నన్ను కాదు మా నాన్నని తిడుతున్నాడు, మా నాన్నని తిడితేంది ఏదైతే ఏందని జారిపోతావా? పక్కకి వెళ్ళిపోతావా? అమ్మా వెళ్ళిపోతామా? ఎందుకు వెళ్ళిపోము రమేష్? ఎందుకు వెళ్ళిపోము? మా నాన్నగారు నాకు మంచిగా పెంపకం పెంచాడు, మా నాన్నగారు నాకు మంచి జ్ఞానం చెప్పాడు, నాకు మా నాన్నగారు చిన్నప్పటి సంది ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. అటువంటి నాన్నగారిని ఇటువంటి వ్యక్తి ఇంతగా తిడతాడా అంటే మనం ఏం చేస్తామో ఎదురు నిలబడి మా నాన్నగారు చేసిన తప్పేంటో నాకు చెప్పు. నువ్వు ఎట్లా ఎవరు చెప్తే నువ్వు అట్లా అంటున్నావు? నువ్వెవరు చెప్తే నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు? ఎక్కడ చేశాడు మా నాన్నగారు తప్పని నువ్వు కుమారుడిగా ఆ శత్రు ఎదుట నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే దేవుని బిడ్డ, నువ్వు దేవుని వాక్యం అనేది సరైన కోణములో నీ హృదయములో స్థిరపరచుకోవాలి. ఆయనకు నీకు ఆమెకు నీకు శత్రుత్వం ఉన్నదనుకోండి, ఒకవేళ నీ శరీరం ఆమెకు నచ్చకపోవచ్చు, ఆయన శరీరం ఆమె శరీరం నీకు నచ్చకపోవచ్చు, కొన్ని విభేదాలు వస్తాయి, కొన్ని బాధాకరమైన ఇబ్బందికరమైన వస్తాయి. అటువంటి వచ్చినప్పుడు అటువంటి వారు మన మీద శత్రుత్వము ఉపయోగించినప్పుడు మనం ఏం చేయాలి? వారిని క్షమించేందుకు మనం ఉండాలి. ఎందుకోసం అంటే దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి శరీర అనుసారంగా మాట్లాడుతున్నాడు, ఒకవేళ దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే దేవుని బిడ్డలారా, ఆయనకు ఒకవేళ రక్షణ గిట్ల కలిగిందనుకో, ఆయన పరలోకంలో మనము అక్కడ మనం సమాధానంగా ఉండవలసి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకోసమే శరీర సంబంధమైన శత్రుత్వము మనకెన్ని కలిగినా కానీ అట్టి వారిని మనము క్షమించడానికి దేవుని బిడ్డలారా ఆ భావన మన దేవుని పిల్లలమైన మనము కలిగి ఉండాలి. అదే దేవుణ్ణి బాధ పెట్టే శరీరము మన కండ్ల ముంగట స్వరం వినబడ్డా, మన చెవుల ముంగట వినబడ్డా అట్టి వారి కోసం మనము సమాధానం అనేది చెప్పాలి దేవుని బిడ్డలారా.